దేశంలోనే నివాసానికి అత్యంత అనుకూల నగరం హైదరాబాద్. మరి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సిటీ ఏది? అది కూడా మన హైదరాబాదే. నగరంలో రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రా అదుర్స్ అనిపించాయి. బెంగళూరు, ముంబై, ఢిల్లీ లాంటి నగరాలను సైతం వెనక్కి నెట్టేసింది. అసలు హైదరాబాద్ పరుగుకు దోహదం చేస్తున్న అంశాలేమిటి? నదిలో చేపపిల్లలు పెరిగినట్లు హైదరాబాద్ జనంతో కెటకెటలాడాలి. సిరి సంపదలతో తులతూగాలని నగర నిర్మాత కులీ కుతుబ్ షా 16వ శతాబ్దంలోనే అన్నారు. ఆయన కన్న కలల ప్రకారమే భాగ్యనగరం వర్ధిల్లుతోంది. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగానే కాకుండా ఫాస్టెస్ట్ డెవలపింగ్ సిటీగాను హైదరాబాద్ ఘనత సాధించింది. పాలనా సౌలభ్యం, ఆర్థిక సామాజిక పరిస్థితులు, రియల్ ఎస్టేట్ జోరు, మౌలిక సదుపాయాలు లాంటి అంశాల్ని పరిగణలోకి తీసుకుని నైట్ ఫ్రాంక్ ఇండియా సంస్థ నివేదిక విడుదల చేసింది. ఇండియా ప్రైమ్ సిటీ ఇండెక్స్ పేరుతో రిలీజ్ చేసిన ఈ రిపోర్ట్లో హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా నిలిచింది. హైదరాబాద్ లో పెరుగుతున్న మిలియనీర్ల జనాభా కూడా ఇందుకు దోహదం చేస్తోంది. వరుసగా 6 ఏళ్ల నుంచి నివాసానికి అత్యంత అనుకూల నగరంగా హైదరాబాద్ నిలుస్తోంది. ఐటీ, ఫార్మా, టెక్నాలజీ రంగాల్లో హైదరాబాద్ ఇప్పటికే టాప్ పొజిషన్ లో ఉంది. ఓఆర్ఆర్, మెట్రో రైలు విస్తరణతో వివిధ ప్రాంతాల మధ్య అనుసంధానత, ఆర్థిక కార్యకలాపాలు పెరిగాయి. ప్రభుత్వ సానుకూల విధానాలు ఇందుకు తోడయ్యాయి. దీనికి తోడు ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్ తో పోలిస్తే నగరంలో ఇళ్ల ధరలు తక్కువగా ఉన్నాయి. ఇవన్నీ హైదరాబాద్ రియాలిటీకి కలిసొస్తున్నాయి. ఈ మార్పులతో నగరానికి 5-6 కిలోమీటర్ల దూరమైన పెద్ద సైజు అపార్ట్మెంట్, విల్లా వంటి లగ్జరీ ఇళ్లను కొనేందుకు నగరవాసులు వెనకాడడం లేదు. గతంలో నయా కుబేరులు మాత్రమే విశాలమైన ఖరీదైన ఫ్లాట్లు, బంగళాలు కొనేవారు. కోవిడ్ తర్వాత ట్రెండ్ మారింది. ఐటీ, టెక్నాలజీ రంగాల్లో ఉన్న ఎగువ మధ్యతరగతి ప్రజలు కూడా ఇప్పుడు ఈ తరహా నివాస గృహాల కొనుగోళ్లపై ఆసక్తి చూపిస్తున్నారు. చుట్టుపక్కల మంచి గ్రీనరీ, ఆహ్లాదకరమైన వాతావరణం ఈ విషయంలో ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. దీంతో ఇప్పుడు జూబ్లీ హిల్స్, కోకాపేట్, నియోపోలిస్, రాయదుర్గం, బాచుపల్లి ప్రాంతాల్లో నిర్మిస్తున్న లగ్జరీ విల్లాలు, ఇళ్లకు డిమాండ్ పెరిగింది. ఈ డిమాండ్ తో శివారు ప్రాంతాల్లోని భూముల ధర చుక్కలనంటుతోంది. గతేడాది నగరంలో నివాస గృహాల ధరలు 11% పెరిగినట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది. భారతదేశంలో టాప్ 6 సిటీస్ చూసుకుంటే హైదరాబాద్ నెంబర్ 1, తర్వాత బెంగళూరు, తర్వాత ముంబై, తర్వాత ఢిల్లీ అలా వచ్చాయి. సో మెయిన్ రీజన్ ఏంటంటే హైదరాబాద్కి ఈ అగ్రగామిగా నిలవడానికి గత 10 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ రంగము దినదినాది అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఎస్పెషల్లీ 2015 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్ గ్రోత్ ఉంది హైదరాబాద్లో. అంటే గవర్నమెంట్ పాలసీస్ అనుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హైదరాబాద్కున్న ఇన్ఫ్రాస్ట్రక్చరు దేశంలో అతి కొద్ది సిటీస్కే ఉంది ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే మీరు ఏ సిటీలో చూసినా కానీ ఆ ట్రాఫిక్ జామ్లు అక్కడ అంటే చాలా ఉన్నాయి డిఫరెంట్గా. అంటే ఒక పక్క వెదర్, బెస్ట్ వెదర్ ఉంటుంది, మనకు కాస్మోపాలిటన్ కల్చర్ ఉంటుంది, మెనీ ఇండస్ట్రీస్ వచ్చాయి. ఐటీ రంగంలో అయితే విపరీతమైన గ్రోత్ వచ్చింది. హైదరాబాద్ తర్వాతి స్థానంలో నిలిచింది బెంగళూరు. 3వ స్థానానికే పరిమితమైంది ముంబై. నిపుణులైన ఉద్యోగుల లభ్యత, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవసరమైన సానుకూల వ్యాపార విధానాలు, ఆర్థిక సామాజిక పరిస్థితులు బెంగళూరుకు ప్రధానంగా కలిసొస్తున్నట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా ప్రకటించింది. హైదరాబాద్ లో కార్యాలయ భవనాలకు మంచి డిమాండ్ ఉన్నా హైదరాబాద్ లో కొత్త కార్యాలయ భవనాల అందుబాటు మాత్రం పెద్దగా లేదు. సెప్టెంబర్ త్రైమాసికంలో నగరంలో ఆఫీస్ స్పేస్ డిమాండ్ 25% పెరిగినా 41 లక్షల ఎస్ఎఫ్టీ కొత్త కార్యాలయ స్థలం మాత్రమే అందుబాటులోకి వచ్చింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 25% తక్కువ. హైదరాబాద్ లో విద్య, ఆరోగ్య, విదేశీ పెట్టుబడులు, గిడ్డంగుల్లో మంచి వృద్ధి రేటు నమోదవుతోంది. ఫ్యూచర్ సిటీ అనేది కొత్త గవర్నమెంట్ గా మనము ఇనిషియేటివ్ తీసుకున్నారు. హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం 10,000 కోట్లు కేటాయించడం జరిగింది బడ్జెట్ లో. ఎన్నో అంటే పాజిటివ్ సైన్స్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి ఉన్నాయి. మూసీ రివర్ ఫ్రంట్ ని అభివృద్ధి చేయడం అనుకోండి, అటు జనం వ్యాలీలో ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. అంటే ఇటు ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఇన్వెస్ట్మెంట్స్ ఆల్రెడీ వస్తున్నాయి. సో ఏ విధంగా చూసుకున్నా కానీ హైదరాబాద్ గ్రోత్ అనేది బ్రహ్మాండంగా ఉన్నది, ఇంకా ఉండబోతుంది. ఫర్ సమ్ టైమ్, అంటే కొద్ది నెలలుగా ఏదో రియల్ ఎస్టేట్ బాగలేదు అని కొంచెం స్తబ్దత ఉండడం అనేది వాస్తవం. బట్ అవన్నీ అపోహలు కూడా స్లోగా తొలగిపోతున్నాయి. గోయింగ్ ఫార్వర్డ్ రియల్ ఎస్టేట్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్ట్రాడినరీ. సో ఇది ఎందుకంటే ఒకసారి అంత ఇన్ఫ్రాస్ట్రక్చరు డెవలప్ అయిన తర్వాత ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ
కొంచెం పాజిటివ్గా ఉంటే బ్రహ్మాండంగా గ్రోత్ ఉంటుంది. మీరు బెంగళూరు చూశారు, గవర్నమెంట్ ఎన్ని మారినా కానీ, గవర్నమెంట్ మీద నెగిటివ్ ఉన్నా కానీ రియల్ ఎస్టేట్ రంగం మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ కళలు సాకారం కాబోతున్నాయి కాబట్టి అందరూ నిశ్చింతగా ఉండండి. కొనుక్కునేవాడు ఈ రోజు బెస్ట్ టైం టు ఇన్వెస్ట్. ముంబై తర్వాతి స్థానంలో అంటే 4వ స్థానంలో నిలిచింది ఢిల్లీ. ఆ తర్వాత పొజిషన్స్ చేజిక్కించుకున్నాయి అహ్మదాబాద్, చెన్నై. హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు, ఇక్కడ సెటిల్ అయ్యేందుకు దేశవ్యాప్తంగా ఉన్న సంపన్నులు ఇష్టపడుతున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో దేశంలోనే నంబర్ 1 హైదరాబాద్ కాగా మిగతా అంశాలతో 2వ స్థానం చేజిక్కించుకుంది. ఓవరాల్ గా ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది. పేరుకు తగ్గట్లే భాగ్యనగరంలో సంపద పోగుపడుతోంది. ఫార్మా అండ్ ఇన్ఫ్రా రంగాల్లో దేశానికి ఆదర్శం మన హైదరాబాద్. 2023లో అంటే గతేడాది రియల్ ఎస్టేట్ రంగంలో అమ్మకాలు అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 6% పెరిగాయి. ముంబై, ఢిల్లీ లాంటి పెద్ద నగరాల్లోనే పడకేస్తుంటే హైదరాబాద్ లో మాత్రం ఆ పరిస్థితి లేదు. ముందస్తు ప్రణాళికతో పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చేలా రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు వేస్తున్నారు. మెట్రో రైల్, రింగ్ రోడ్ సహా ప్రజలకు అవసరమైన రంగాల్లో గత టీఆర్ఎస్ సర్కార్ పెట్టుబడులు పెట్టింది. దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుంది. వ్యాపార రంగంలో కూడా హైదరాబాద్ అత్యంత అనుకూలంగా ఉంది. కాస్మోపాలిటన్ లుక్, కుల, మతాలు, జాతులతో సంబంధం లేకుండా అందరూ కలిసిమెలిసి జీవిస్తున్నారు. ఇండియా సిలికాన్ వ్యాలీగా పేరు పొందిన బెంగళూరు సర్వీస్ సెక్టార్ లో నంబర్ 1 గా ఉంది. వ్యక్తులకిచ్చే మర్యాదలోనూ బెంగళూరే టాప్.